హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడి ధర్మ. ఈరోజు మనం సొగస్చుడి ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీలో డిజైన్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో వెరైటీ అండి. ఓకే, కంచి కామాక్షి పట్టు అంటాము. కంచి పట్టులో కంచి కామాక్షి పట్టు బాగుంటుందండి. బ్రైడల్ వేర్ వచ్చేకాడికి మంచి బ్రింజాల్ కలర్ శారీ అనేది మనం శారీ తీసుకున్నామండి. బ్రింజాల్ కలర్ శారీకి పళ్ళు అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు అనేది డిజైన్ చేస్తూ ఒక చిన్న బర్డ్స్ డిజైన్స్ లాగా మనం పళ్ళు అనేది 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ గా తీసుకున్నాం అనమాట. బ్రైట్ జరీతో మొత్తం 1 మీటర్ ఫుల్ హెవీగా ఉండేటట్టుగా మనం డిజైన్ అనేది తీసుకున్నాము. 1 మీటర్ పళ్ళు అనేది. బోర్డర్స్ వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ తో మంచి లెంతీగా మనం ఒక పైన షోల్డర్ బోర్డర్ అనేది తీసుకున్నాం. రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఒక చిన్న పైపింగ్ బోర్డర్ లాగా కూడా మనం తీసుకున్నాం. మిడిల్ షోల్డర్ దగ్గరకు వచ్చేకాడికి అంతా కూడా ఒక బర్డ్స్ డిజైన్స్ వెరైటీగా మనం ఇక్కడ చూసినటువంటి డిజైన్ కానీ స్మాల్ సైజ్ లో తీసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా ఇక్కడ మనం గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో అవుట్ లైన్ అనేది తీసుకుంటూ షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా ఈ బర్డ్స్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. మళ్ళీ హాఫ్ పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా చాలా వెరైటీగా మనం డిజైనర్ గా మనం శారీ అనేది క్రియేట్ చేసాము. పైన వచ్చినట్టుగానే సేమ్ కింద వైపు కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో కూడా ఒక చిన్న పైపింగ్ బోర్డర్ అనేది తీసుకుంటూ ఇక్కడికి వచ్చే కాడికి మనకి బ్రింజాల్ కలర్ అనేది బాగా వెల్వెట్ అవుతూ వస్తుందండి. ఇక్కడ ఒక బంచెస్ మోడల్ లాగా మనం ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. ఫ్లవర్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ ఫ్లవర్ తీసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ అనేది తీసుకున్నాం. మళ్ళీ దానిపైన వచ్చే కాడికి అంతా కూడా ఒక బోర్డర్ లాగా ఒక స్మాల్ సైజ్ టెంపుల్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకుంటూ దాంతో కూడా ఒక గ్రీన్ కలర్ తో మనం మీనా వర్క్ అనేది ఇచ్చాం. ఆ పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక ఫ్లవర్ అనేది గ్రీన్ కలర్ అనేది హైలైట్ అవుతూ మీనా వర్క్ అనేది ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ అవుతూ తీసుకున్నాం. క్రీపర్ పార్ట్ అంతా కూడా జరీతో మనం హైలైట్ అనేది చేసామండి. ఓకే, ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ డిఫరెంట్ సారీ. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక పళ్ళు అనేది బ్లూ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ మనం రాయల్ బ్లూ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడి హెవీ కడ్డీ బోర్డర్. ఏంటంటే బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి మీనా వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 9700 రూపీస్ కి మనకి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ అనేది వస్తుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. బాగుంటుందండి. ఇది వచ్చి మనకి సంస్కృతి పట్టు, కంచి పట్టులో లైట్ వెయిట్ లో సంస్కృతి పట్టు అంటాము. మంచి ఎల్లో కలర్ శారీకి పళ్ళు అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు అనేది తీసుకున్నామండి. ఈ రాయల్ బ్లూ పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా చాలా అందంగా మనం బోర్డర్ అనేది బాక్సెస్ స్టైల్లో మనం పళ్ళు అనేది డిజైన్ చేసాం. ఒక బాక్స్ వచ్చేకాడికి మంచి పింక్ కలర్ యాంటిక్ జరీతో మనకు ఉంటుంది. ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూది బర్డ్స్ డిజైన్స్ లాగా జరీ గోల్డ్ కలర్ తో ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి యాంటిక్ జరీ లైట్ ఎల్లో కలర్ షేడ్ తో మనం తీసుకున్నాం అనమాట బాక్స్ అనేది. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా మనం టెంపుల్ అనేది గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ ఒక టెంపుల్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. సారీ వచ్చేకాడికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి బోర్డర్స్ అంతా కూడా మనం చాలా అందంగా క్రియేట్ చేసామండి. బోర్డర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక ఇకత్ డిజైన్ స్టైల్లో మనకి బోర్డర్ అనేది ఉంటుంది. స్ట్రోక్స్ లాగా ఈ కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ యాడ్ చేశారండి. ఈ సారీలో చాలా కలర్ఫుల్ గా మనకి జంపింగ్ బోర్డర్ టైప్ వచ్చింది. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మంచి కడ్డీ బోర్డర్ తో మనం ఒక బోర్డర్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 కలర్స్ వేరియేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ కలర్. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. గోల్డ్ కలర్ జరీతో మనం హైలైట్ చేసాం. చిన్న బంచ్ లాగా ఇచ్చారన్నమాట. లైట్ వెయిట్ ఉంటుందండి. సంస్కృతి పట్టు అంటాము. ఆ పట్టు అనేది చాలా బాగుంటుందండి. చాలా ప్యూర్ పట్టు కాంబినేషన్ వస్తుంది. పైన ఉన్నట్టే కింద వైపు కూడా బోర్డర్ అనేది సేమ్ కాంబినేషన్స్ తో ఇచ్చాం. ఇట్లా డిజైనర్ ప్యాటర్న్, ఇట్లా న్యూ ప్యాటర్న్స్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి. ఇట్లా పట్టులో కూడా విఘ్నేశ్వర సిల్క్స్ యానివర్సరీ సందర్భంగా 2 షోరూమ్స్ లో కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ బోర్డర్స్ మాత్రం కలర్ఫుల్ గా ఎలా అయితే సారీలో ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 4500 రూపీస్ గా మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. రేర్ కలర్ కాంబినేషన్ అండి. అసలు ఈ కలర్స్ మనం ఎప్పుడు చూస్తుండం. అంటే ఈ 2 కలర్స్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఆనియన్ పింక్ ఇచ్చామండి. సారీ వచ్చేకాడికి రాయల్ బ్లూ తీసుకున్నాము. ఈ ఆనియన్ పింక్ అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా డిజైన్ అనేది తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లీఫ్ లో మ్యాంగోస్ వచ్చే విధంగా మనం బ్లూ కలర్ కాంబినేషన్స్ తోనే మీనా వర్క్ అనేది తీసుకున్నాము. సైడ్ వచ్చేకాడికి ఒక లీఫ్ అంతా కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత వచ్చేకాడికి అంతా కూడా టెంపుల్స్, పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న మ్యాంగోస్. అట్లా మనం రెండో వైపు కూడా మనం ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ తో పాటు శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అనేది మిస్ అవ్వకుండా మనకి మ్యాంగో షేప్ లో టచ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి.
ఈ రాయల్ బ్లూ శారీకి అంతా కూడా మిడిల్ వైపు అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా బంచెస్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. క్రీపర్ అంతా కూడా మనకి జరీతో హైలైట్ చేస్తూ వన్ సైడ్ వచ్చేకాడికి అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది తీర్చాము. ఇట్లా బంచెస్ అనేది మనకి శారీ అంతా కూడా మనకి లోపలికి వచ్చేకాడికి కొంచెం దూరంగా అనేది వస్తుంది అనమాట. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తో మన హైలైట్ గా ఉంటుందండి. పైన వచ్చేకాడికి ఒక బ్రింజాల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది పైన పైపింగ్ లో ఇచ్చాం. ఇక్కడ బోర్డర్ లో వచ్చేకాడికి కూడా ఈ బంచెస్ అనేది కూడా మనం కంటిన్యూగా మనం బోర్డర్స్ వైపు కూడా తీసుకున్నాం. పార్ట్ లోని డిజైన్ ఏదైతే ఉందో ఇదే డిజైన్ మనకి బోర్డర్ లో కూడా మనకి వస్తుంది. కింద బోర్డర్ లో కూడా మనకి సేమ్ రిపీట్ చేశారు. ఇలాంటి లైట్ వెయిట్ పట్లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి వీటిలో. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. అంటే పళ్ళు కలర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు, కడ్డీ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3900 రూపీస్ కి మనకి వస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిలో దేవయాని పట్టు అండి, బ్లాక్ అండ్ పింక్ అండి, బాగుంటుందండి. ఈ పింక్ కలర్ కి గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ ఇచ్చారు. అవునండి, మంచి గ్రీన్ కలర్ తో ఒక బొకే స్టైల్ లాగా మనం పళ్ళు డిజైన్స్ అంతా కూడా చాలా స్మాల్ సైజ్ తో మనం తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. రెండు వైపులు కూడా లీఫ్ వర్క్ అనేది తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. బుటీ అనేది చాలా వెరైటీగా బుటీస్ అనేది మనం శారీలో తీసుకున్నాం. ఈ బ్లాక్ కలర్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనం బుటీ స్టైల్ అనేది తీసుకున్నామండి. ఇట్లా మనకి శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఇచ్చాము. బోర్డర్స్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో మంచి కడ్డీ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుందండి. ఇలాంటి దేవయాని పట్టు ఇలాంటి పట్టులో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి. పట్టులో డిజైనర్ సారీస్ పైన కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా సారీలో ఉన్నట్లే కంటిన్యూ చేశారు. బ్లాక్ అండ్ పింక్ కలర్ రేర్ కలర్ కాంబినేషన్. బ్లాక్ లో పట్టు అంటేనే చాలా తక్కువగా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 4500 కి మనం 50% పోను ఇస్తున్నామండి. 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది త్రివేంద్రం పట్టు అండి. ఓకే, బాగుంటుంది శారీ, చాలా ప్యూర్ పట్టు త్రివేంద్రం పట్టు అనేది వస్తుంది. పింక్ కలర్ శారీకి వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనం ఒక వైలెట్ పర్పుల్ కలర్ పళ్ళు అనేది మనం తీసుకున్నాం. పళ్ళులో అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా డిఫరెంట్ గా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక టిష్యూ లాగా, అవునండి, టిష్యూ లాగా మనం బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నాం. తీసుకుంటూనే ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మళ్ళీ మనం జరీతోనే హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. సైడ్ వచ్చేకాడికి ఒక స్మాల్ సైజ్ బోర్డర్స్ అనేది క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అది రెండు వైపులు కూడా మనకి వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్యూర్ త్రివేంద్రం పట్టు. ఈ త్రివేంద్రం పట్టులో అంతా కూడా మనం వెరైటీగా డిజైన్ అనేది మనం క్రియేట్ చేసామండి. ఒక లీఫ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ ఇచ్చాం. క్రీపర్ అంతా కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ తో ఫ్లవర్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ దీనికి ఆపోజిట్ గా ఇక్కడ మనకి బ్లూ కలర్ తీసుకుని క్రీపర్ అంతా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ మిడిల్ వచ్చేకాడికి ఒక చిన్న చిన్న బుటీస్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇట్లా శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఈ శారీకి బోర్డర్ అనేది చాలా అందంగా బోర్డర్ అనేది క్రియేట్ చేసామండి. పళ్ళులో ఉన్నట్టుగా మనం పర్పుల్ కాంబినేషన్స్ తో ఇక్కడ బోర్డర్స్ అనేది తీసుకుంటూ సెల్ఫ్ వీవింగ్ అనేది కూడా మనం పింక్ కలర్ తో మనం సెల్ఫ్ వీవింగ్ అనేది తీసుకున్నాం. ఇంకోటి బోర్డర్ వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ తో మనము ఒక బోర్డర్ తీసుకుంటూ దాంతో కూడా డైమండ్ షేప్ వచ్చే విధంగా మనము క్రియేట్ చేసాం అనమాట సెల్ఫ్ డిజైన్స్ అనేది. ఇంకోటి వచ్చేకాడికి పర్పుల్ లోనే మనం ఒక లీఫ్ డిజైన్స్ అనేది కూడా మనం ఒక బోర్డర్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది. పైన వచ్చినట్టే మనకి సేమ్ బోర్డర్ అనేది కింద వైపు కూడా వస్తుంది. ఇలాంటి త్రివేంద్రం పట్టులో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి. ప్యూర్ పట్టు సారీస్ మీద మాత్రమే కాదండి, డిజైనర్ సారీస్ పైన కూడా మనకి 2 షోరూమ్స్ లో 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. బోర్డర్ అండి సేమ్ అండి, సారీలో ఉన్న బోర్డర్ అదే మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. సేమ్ బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ తో బ్లౌజ్ అనేది ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5250 రూపీస్ కే మనకి ఈ సారీ 50% పోను వస్తుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5250 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా కొద్ది రోజులు మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి. చందేరిలో మనం ట్రైబల్ డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి జూట్ చందేరి అన్నమాట. ఈ జూట్ చందేరికి పళ్ళు అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా పళ్ళు అనేది తీసుకున్నాం.
తీసుకున్నామండి చాలా సూపర్ గా. గోల్డ్ కలర్ తో ఒక లైన్స్ వైజ్ గా మనం బోర్డర్స్ అనేది పళ్ళు అనేది తీసుకుంటూ అందులో కూడా మనం గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో పికాక్ డిజైన్స్ అనేది మనం పళ్ళులో ప్రింటింగ్ అనేది తీసుకున్నాము. శారీ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ చందేరిలో మనకి జూట్ అనేది వస్తుంది అనమాట. చాలా క్లాస్ లుక్ కూడా ఉందండి. కలర్ అనేది మనకి పీచ్ కలర్ ఇచ్చారు, పీచ్ కలర్ పైన క్రీమ్ కలర్ తో ట్రైబల్ ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. మొత్తం శారీ అంతా కూడా మనకి ట్రైబల్ ప్రింట్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. పైన వచ్చే కాడికి అంతా కూడా గోల్డ్ కలర్ తో మన కడ్డీ బోర్డర్ అండ్ పింక్ కలర్ తో మన లైన్స్ వైజ్ గా బోర్డర్స్ అనేది తీసుకున్నాం. కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఓకే, ఇక్కడ కొంచెం లెంతీగా బోర్డర్ అనేది తీసుకున్నాం. వచ్చి కూడా ఇక్కడ కూడా లైన్స్ వైజ్ గా మనం బోర్డర్ అనేది తీసుకుంటూ దానిపైన వచ్చే కాడికి ఒక చిన్న స్మాల్ లైట్ బేబీ పింక్ తో కూడా మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాం. శారీ వచ్చే కాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి, ప్యూర్ చందేరి క్లాసీ లుక్ ఉంది. సారీ మొత్తం కూడా మంచి కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. మనం ఇలాంటి జూట్ చందేరిలో గానీ, కాటన్స్ లో గానీ, కంచి కాటన్స్ లో గానీ, పెట్టుబడి సారీస్ లో గానీ అన్నిట్లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా అందంగా మనం బ్లౌజ్ అనేది క్రియేట్ చేసామండి. ఈ మంచి పింక్ కలర్ పైన జూట్ బ్లౌజ్ అనేది తీసుకుంటూ లైన్స్ వైజ్ కూడా మనం జరీ లైన్స్ తో కూడా మనం టిష్యూ లైన్స్ అనేది తీసుకున్నాం. పైన స్మాల్ సైజ్ బోర్డర్, కింద వైపు వచ్చే కాడికి చాలా బిగ్ సైజ్ తో మనం బోర్డర్ అనేది హ్యాండ్స్ బోర్డర్ అనేది తీసుకున్నామండి. కలర్స్ ఉంటాయండి వీటిలో కలర్స్ కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇట్లా చందేరి జూట్ చందేరిలో కూడా 4 to 5 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనం వీటిలో కూడా 50% డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి డిస్కౌంట్ ఓన్లీ 1200 రూపీస్ కే మనకి ప్యూర్ చందేరి సారీ అనేది మనకు వస్తుందండి. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఉప్పాడ బనారస్ పట్టు అండి. ఉప్పాడ బనారస్ పట్టు బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. పళ్ళు అంతా కూడా మనం చాలా డిఫరెంట్ గా చాలా అందంగా పళ్ళు అనేది తీసుకున్నాము. అంతా కూడా ఒక మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది డిజైన్ చేసామండి. మొత్తం టిష్యూ అనేది మనం తీసుకుంటూ టిష్యూ పైన అంతా కూడా ఒకటి వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్ ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి మంచి గ్రీన్, ఇట్లా 3 కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు డిజైన్స్ అనేది 2 స్టైల్లో మనం తీసుకున్నాం అనమాట. మిడిల్ లో వచ్చేకాడికి కూడా ఒక లతలాగా మనం థ్రెడ్ వర్క్ బార్డర్ అనేది కూడా అది కూడా 3 కలర్ కాంబినేషన్స్ తోనే మనం పళ్ళు అనేది చాలా అందంగా డిజైన్ చేసాం. శారీ కూడా చాలా బాగుంటుందండి, ప్యూర్ పట్టు అనేది ఉంటుంది. ప్యూర్ పట్టు జరీ అండ్ ఇక్కడ కూడా మనం థ్రెడ్ వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ మీనా వర్క్ లాగా మనం శారీ అనేది చాలా అందంగా క్రియేట్ చేసాం. టోటల్ శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కలర్ఫుల్ గా బ్రైట్ గా కనిపించే విధంగా షేడెడ్ లో మనకి ఫ్లవర్ డిజైన్, పింక్ లోనే లైట్ అండ్ డార్క్ ఇచ్చారు, బ్లూ లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ తీసుకున్నారు, గ్రీన్ లో కూడా లైట్ అండ్ డార్క్ తీసుకుని క్రీపర్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు అన్నమాట. ఇట్లాంటి అందమైన ఇలాంటి న్యూ ప్యాటర్న్స్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నామండి. ఇట్లా బోర్డర్స్ వచ్చే కాడికి కూడా చాలా బాగుంటున్నాయండి. బోర్డర్స్ కూడా పైన వచ్చే కాడికి పింక్ అండ్ జరీతో మనం యారో మార్క్ స్టైల్ ఒక బోర్డర్ తీసుకున్నాం. తర్వాత వచ్చే కాడికి గ్రీన్ కలర్ తో మనం ఒక లతలాగా ఒక బోర్డర్ అనేది మనం జరీ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ తో మనం ఒక బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. పైన వచ్చే కాడికి పింక్ ఉంది, పైన వచ్చే కాడికి గ్రీన్ ఉంది, ఇక్కడ వచ్చే కాడికి పింక్ వస్తుందండి. ఫుల్ శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి, అంటే మనకి డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో 2 సైడ్స్ కూడా అదే టైప్ ఆఫ్ బోర్డర్ ఈ బ్లౌజ్ లో మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేస్తాం. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2250 కే మనం ఈ ప్యూర్ పట్టు అనేది మనం ఇస్తున్నాం అండి. బనారస్ పట్టు అనేది 2250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి కోటాలో టిష్యూ అండి. కోటాలో టిష్యూ దీంతో మిడిల్ అంతా కూడా మనం రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో ఒక చిన్న డాట్స్ లాగా మనం తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ శారీకి అందంగా ఏంటంటే పళ్ళు అండి చాలా బాగుంటుంది. ఒక స్మాల్ సైజ్ పళ్ళు అనేది మనం అప్లిక్ వర్క్ తో మనం గోల్డ్ కలర్ పైన రెడ్ కలర్ తో మనం అప్లిక్ వర్క్ అనేది తీసుకున్నాం. స్మాల్ సైజ్ అయినా కూడా చాలా కలర్ఫుల్ గా తీసుకున్నాం. అంటే వర్క్ కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్క డిజైన్ ని మనం కట్ చేసుకుని దీనిపైన మనకి ప్యాచ్ వర్క్ స్టైల్లో మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. పికాక్స్ ఇచ్చారు, పికాక్స్ అనేది హైలైట్ చేస్తూ లీఫ్ అనేది కూడా మనం అప్లిక్ వర్క్ తోనే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇట్లా శారీ అంతా కూడా మనకి డాట్స్ డిజైన్స్ అనేది వస్తుంది. గ్రీన్ అండ్ రెడ్ పైన వచ్చే కాడికి బోర్డర్ అనేది చిన్న కడ్డీ బోర్డర్ అనేది ఇస్తూ పైన వచ్చే కాడికి బేబీ పింక్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ శారీకి అందం అంతా కూడా మనకి కింద వైపు బోర్డర్ అండి చాలా బాగుంటుంది. మనకి పళ్ళులో వచ్చినట్టు షోల్డర్ పార్ట్ లో వస్తుంది, స్టెప్స్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ పార్ట్ లో వస్తుంది. కింద వైపు కుర్చీలో కూడా మనకి చాలా అందంగా మనకి బోర్డర్ అనేది కనిపిస్తుంది. మనం పళ్ళులో ఇచ్చినట్లుగానే మనం సేమ్ అప్లిక్ వర్క్ అనేది కూడా మనం ఇక్కడ క్రీపర్ అనేది రెడ్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ తో వర్క్ అనేది తీసుకున్నాం. పికాక్ కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. 2 కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ 2 కలర్స్ వేరియేషన్. ఇక్కడ బోర్డర్స్ వచ్చే
వచ్చేకాడి పైన పింక్ ఉంది కాబట్టి ఇక్కడ మనం గ్రీన్ కలర్ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇలాంటి కోటా ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి. ఓకే, ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ పైన కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ అంటే అప్లిక్ వర్క్ అనేది మిస్ చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనం తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 50% డిస్కౌంట్ బాగుంది. ఓన్లీ 1500 రూపీస్ కే మనకి ఈ సారీ అనేది అవైలబుల్ ఉంది. 50% డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఫాలింగ్ మెటీరియల్ అన్ని ఓకే, జార్జెట్ ప్యూర్ జార్జెట్ నేవీ బ్లూ ఉంటుంది అనమాట. సారీ వచ్చేది ఇది లంగావని సారీ అండి. ఈ నేవీ బ్లూ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు మనకి నేవీ బ్లూ ఉంటుంది. వచ్చేకాడికి బోర్డర్స్ అంతా కూడా ఒక స్మాల్ సైజ్ ఒక స్ట్రోక్ డిజైన్స్ లాగా మనం వైట్ అండ్ నేవీ బ్లూ కలర్ తో ఒక బోర్డర్ తీసుకున్నాం. దాని కింద అంతా కూడా మనం పిటాయి వర్క్ తో గోల్డ్ కలర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. మళ్ళీ వచ్చేకాడి బేబీ పింక్ తో ఒక చిన్న బోర్డర్ అనేది పైపింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా 3 సైడ్స్ అనేది మనకి కంటిన్యూగా వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అది కూడా మనకి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. అవునండి, ఇక్కడికి వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. కుర్చీలోకి వచ్చేకాడికి అంతా కూడా మనం షేడెడ్ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి పింక్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనకి టమాటా పింక్ కలర్ తో మనం తీసుకున్నాము. ఇది తీసుకుంటుంటే ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని 0 సైజ్ నెట్టెడ్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మన హెవీ డిజైన్స్ అనేది తీసుకుంటూ ఇక్కడ మ్యాంగోస్ వచ్చేకాడికి మంచి రెడ్ కలర్ తో మనం మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇస్తూనే పైన ఉన్నట్టుగానే బోర్డర్ ఇక్కడ పెటాయి వర్క్ అండ్ స్ట్రోక్ బోర్డర్ కూడా మనం కింద వైపు తీసుకున్నాం. ఈ బోర్డర్ మనకి కుర్చీలోకి అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మెటీరియల్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఉంటుందండి. మొత్తం జార్జెట్, షోల్డర్ పార్ట్ జార్జెట్, కుర్చీలోకి కూడా మనకి జార్జెట్ వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి చాలా అందంగా మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని వన్ సైడ్ నేవీ బ్లూ కలర్ షోల్డర్ పార్ట్ లో ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ అనేది మిస్ అవ్వకుండా ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేకాడికి సిల్వర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ తో బుటీస్ అనేది ఇచ్చాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి టమాటా పింక్ కలర్ తో మనం ఆ కుర్చీల పార్ట్ లో ఉన్నట్టు తీసుకున్నాం. సేమ్ బోర్డర్. వీటిపైన కూడా మనకి డిస్కౌంట్, ఇలాంటి ఫ్యాన్సీ సారీస్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ డిజైనర్ సారీస్ పైన కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2400 కి మనకి డిస్కౌంట్ బోనస్ వస్తుంది. డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి డిజైనర్ సారీ అండి. మంచి వీట్ కలర్ కాంబినేషన్ పైన షోల్డర్ లో ఉంటుంది అనమాట. 2.5 మీటర్. ఇది కూడా మనకి లంగావోని సారీ వస్తుంది. ఓకే, డిజైనర్. ఈ మంచి వీట్ కలర్ కాంబినేషన్స్ కి బోర్డర్స్ వచ్చేకాడికి మెరూన్ కలర్ కాంబినేషన్స్ ఒక బోర్డర్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో ఒక వెరైటీగా మనం డిజైన్ అనేది మనం బోర్డర్ అనేది తీసుకున్నామండి గోల్డ్ కలర్ తో. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది. 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూగా బోర్డర్ అనేది మనకి పళ్ళు షోల్డర్ దగ్గర వస్తుంది. కలర్ అంతా కూడా మనకి క్రషెడ్ మోడల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేకాడికి మెటీరియల్ కూడా మనకి బాగుంటుందండి. ప్యూర్ లైట్ క్రష్డ్ ఉంది, లైట్ క్రష్ అనేది వస్తుంది. ఇది వచ్చేకాడికి రాయల్ బ్లూ తీసుకున్నాం. మళ్ళీ వీట్ కలర్ కాంబినేషన్ వచ్చేకాడికి రాయల్ బ్లూ రా సిల్క్ లాగా మనకి ఫాలింగ్ మెటీరియల్ అనేది వస్తుంది రా సిల్క్ లో. ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ అంతా కూడా మనకి ఇది చాలా ఫాలింగ్ గా ఉంటుందండి. రా సిల్క్ అనుకునే కాడికి పట్టు స్టైల్ లాగా ఉంటుంది, ప్లస్ ఫాలింగ్ మెటీరియల్ లాగా మనం ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేసాం. పైన ఉన్నట్టుగానే షోల్డర్ వైపు ఉన్నట్టుగానే సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం షోల్డర్ పార్ట్ కలర్ అది వీట్ కలర్ ఉంటుంది. దట్ మనకి సపోటా కలర్ కూడా కనిపిస్తుందండి. 2 కలర్స్ వేరియేషన్ ఉంది. అవునండి, మిడిల్ పార్ట్ లో గోల్డ్ కలర్ కూడా టచ్ చేశారు. అవునండి, అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ వీట్ కలర్ తో మనం లీఫ్ డిజైన్స్ కానీ మొత్తం కుర్చీలోకి అంతా కూడా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి క్రేప్ బ్లౌజ్ ఉంటుందండి. క్రేప్ బ్లౌజ్ కి సేమ్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, మనం 2 కలర్స్ వేరియేషన్ అనేది ఇక్కడ చూడొచ్చండి. సపోటా కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది కుచ్చిళ్ళ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3000 రూపీస్ కి మనకి డిజైనర్ సారీ అనేది ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బాగుంటుందండి, మంచి పీచ్ కలర్ సారీ. పీచ్ కలర్ షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఫ్యాబ్రిక్. కలర్ మాత్రం చాలా బాగుంది. కలర్ ఇది వచ్చి బోర్డర్ అంతా కూడా మనం ఒక స్మాల్ సైజ్ తో పైన షోల్డర్ బోర్డర్ అనేది క్రియేట్ చేసామండి. ఒక లేస్ వర్క్ ఇస్తూ కుందన్స్ కూడా మనం తీసుకున్నాము. ఈ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి వస్తుందండి. మెటీరియల్ వచ్చేకాడికి మనకి ప్యూర్ షిఫాన్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం షోల్డర్ లో తీసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా లైన్స్ వైజ్ గా. ఇక్కడ శారీ ఈ శారీకి అంతా కూడా అందం కింద వైపు బోర్డర్ అండి, చాలా బాగుంటుంది. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా 0 సైజ్ తో నెట్టెడ్ ఒకటి తీసుకున్నాం. నెట్టెడ్ బోర్డర్ అనేది ఒకటి తీసుకుంటూ దానిపైన అంతా కూడా ఒక బంచెస్ స్టైల్లో మనం థ్రెడ్ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మంచి ఆరెంజ్ కలర్ అండ్ పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనము ఒక బంచెస్ లాగా మనం స్టైలిష్ గా మనం తీసుకున్నాం. ఇక్కడ కూడా మనకి 2 ప్యాచ్ అయ్యే దగ్గర కూడా మనం ఒక బంచెస్ అనేది బిగ్ సైజ్ బంచెస్ అనేది తీసుకున్నాం. కానీ చాలా క్లాసీ లుక్ ఉందండి. ఈ బోర్డర్ అనేది మనకి శారీ అంతా కూడా మనకి కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి
ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే స్టైల్లో మనకి బోర్డర్ అనేది వస్తుందండి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చాలా బాగుంటుందండి శారీకి, designer చాలా blouse. అందంగా బ్లౌజ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు. అదే వీట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్లస్ 2 హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ ఫుల్ వచ్చింది. వర్క్ ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ తో మనం వర్క్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇవన్నీ మనకి డిజైనర్ సారీస్ కాబట్టి సింగిల్ పీస్ మాత్రమే ఉంటుందండి. చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2990 రూపీస్ కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. 2990 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ మంచి పిస్తా గ్రీన్ కలర్ చూస్తున్నామండి. ఈ పిస్తా గ్రీన్ లో కూడా మనం ఏంటంటే లైట్ అండ్ డార్క్ లాగా మనం లైన్స్ వైజ్ గా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ అనేది షిఫాన్ లో తీసుకున్నాము. తీసుకుంటూ పైన గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ యాంటిక్ గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా పిటాయి వర్క్ పైన అంతా కూడా మనం వర్క్ అనేది ఒక స్టోన్ వర్క్ అనేది సీక్వెన్స్ వర్క్ అనేది తీసుకుంటూ ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగర్ దగ్గర కూడా 3 సైడ్స్ బోర్డర్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఈ సారీ మొత్తం కూడా ఏంటంటే మిడిల్ పార్ట్ లో లైన్స్ వైజ్ గా ఇచ్చాము. కుచ్చులోకి వచ్చేకాడికి మనకి చాలా కింద వైపు వచ్చేకాడికి చాలా అందంగా బోర్డర్ అనేది డిజైనర్ బోర్డర్ అనేది క్రియేట్ చేసాము. చేస్తే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మన వీట్ కలర్ 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని నెట్టెడ్ పైన అంతా కూడా మన సీక్వెన్స్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది కానీ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ గోల్డ్ కలర్ ఇంకోటి వచ్చి యాంటిక్ గోల్డ్ లాగా తీసుకున్నామండి. ఎక్కువ షైన్ అవ్వకుండా చాలా సోబర్ గా ఉండడం కోసం అన్నట్టు యాంటిక్ గోల్డ్ అనేది తీసుకుంటూ మ్యాంగోస్ అంతా కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి రెడ్ కలర్ అండ్ గ్రీన్ అంతా కూడా పింక్ కలర్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాము. ఈ విధంగా మనకి బోర్డర్ అనేది శారీ అంతా కూడా మనకి వస్తుందండి. ఈ బోర్డర్ ఏంటంటే కింద వైపు ఉంది కాబట్టి మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు పైన ఉంటుంది, ప్లస్ కుచ్చులో కూడా మనకి చాలా అందంగా మనకి చాలా హెవీగా కూడా లుక్ అనేది వస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి మనకి టోటల్ గా గోల్డ్ కలర్, అది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మొత్తం గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ లో మనం డిజైన్స్ అనేది చాలా స్మాల్ సైజ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ చేస్తాం. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే మనం చూసామో సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2800 రూపీస్ కి మనకి ఈ సారీ అనేది వస్తుంది. ఓకే, డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి కొద్ది రోజులు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి లైట్ వెయిట్ పేపర్ సిల్క్స్ లో మనం డిజైనర్ సారీ అండి. పేపర్ సిల్క్ చాలా బాగుంటుందండి. మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ కి బ్లాక్ కలర్ తో మనం ప్రింటింగ్ అనేది తీసుకున్నాము. ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా మనం ప్రింటింగ్ అనేది షోల్డర్ వైపు అంతా కూడా తీసుకున్నాము. హెవీ లుక్ పైన వచ్చేకాడికి లైన్స్ వైజ్ గా బోర్డర్ అనేది కూడా మనం క్రియేట్ చేసాము. పళ్ళు వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకుని మనకి చిన్న పళ్ళు అనేది చాలా అందంగా తీసుకున్నాము. శారీ అంతా కూడా మనకి బర్డ్స్ డిజైన్స్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటుందండి. వైట్ వచ్చే ఇదంతా కూడా మనకి షేడెడ్ వస్తుంది. ఈ షేడెడ్ ఆఫ్ వైట్ తీసుకున్నాము. ఆఫ్ వైట్ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అవునండి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లాగా మనం డిఫరెంట్ గా ప్రింటింగ్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఇది ఈ బోర్డర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే స్టైల్లో ప్రింటింగ్ బోర్డర్ అనేది ఉంటుంది. వీటిలో డిజైన్స్ మన దగ్గర చాలా బాగుంటాయండి. వీటిలో కలర్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ లో కూడా మన దగ్గర ఒక 100 సారీస్ దాకా మనకి ప్రింటింగ్ స్టైల్లో మన దగ్గర వెరైటీ అనేది ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ మనకి 100 డిజైన్స్ వరకు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ అండి మిర్రర్ వర్క్ వస్తుంది. గ్రేప్ కలర్ బ్లౌజ్ తో మనం ఇంకా డిఫరెంట్ గా మనం బ్లౌజ్ అనేది చాలా అందంగా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ కాంబినేషన్ మనం గ్రేప్ కలర్ అనేది మనం పళ్ళులో ఇచ్చాం కాబట్టి సేమ్ అదే ఇస్తూ ఒక లహరియా డిజైన్స్ అనేది క్రాస్ లైన్స్ లాగా తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి బ్లౌజ్ అంతా కూడా మనం మిర్రర్ వర్క్ 2 కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ అనేది గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో తీసుకున్నాం అన్నమాట. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి శారీ. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1200 రూపీస్ కే మనకి ప్యూర్ పేపర్ సిల్క్ మెటీరియల్ అనేది వస్తుంది. పేపర్ సిల్క్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారని ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్చుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.